ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనము స్వస్థపరిచే అభిషేకం గురించి మనం చూసుకుంటాము. అది అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషం అద్భుతమును చేయించెను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవుడు విశేషమైన అద్భుతములను చేయించినట్లు మనం చూస్తాము. దేవుడు ఎందుకని విశేషం అద్భుతాలు చేశాడంటే దేవుడు ఉన్నాడనే రుజువు చేయడానికి. ఆయన స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి ఆయన అద్భుతాలు చేసిన విశేషం అద్భుతాలు చేసినట్లు మనం చూస్తాము. కొంతమంది నాస్తికులు ఉంటారు, కొంతమంది నమ్మని వారు ఉంటారు. నమ్మని వారి గురించి, నాస్తికుల గురించి ఆయన విశేషమైన అద్భుతాలు చేసినట్లు మనం చూస్తాము. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సజీవుడన్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు ఇప్పుడు కూడా. కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనము స్వస్థపరిచే దేవుడు మనతో ఉన్నాడు. ఇక్కడ రోగాల గురించి మనం చూసుకుంటే కొన్ని రోగాలు దేవుడు సరిచేయడానికి మన జీవితంలో ప్రవేశపెడుతుంటాడు. కొన్ని రోగాలు ఆయన మహిమార్థమే కొన్ని రోగాలు మన జీవితంలో ప్రవేశపెడుతుంటాడు. కొన్ని రోగాలు మనమే తెచ్చుకుంటూ ఉంటాం. మొట్టమొదటిగా ఇక్కడ చూసినట్టయితే కొన్ని రోగాలు సరిచేయడానికి దేవుడు ప్రవేశపెడతాడు. అప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం బస్సెస్లో వెళ్ళినప్పుడు, స్కూటర్లో వెళ్ళినప్పుడు, వెహికల్స్లో వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా స్పీడ్ బ్రేకర్స్ మనకు కనబడుతూ ఉంటాయి. స్పీడ్ బ్రేక్ అక్కడ కనబడడం వల్ల మనం ఏం చేస్తామంటే స్లోగా వెహికల్ని మనం నడుపుతాము. అదేవిధంగా దేవుడు కొన్ని రోగాలు మన జీవితానికి మనం సరిచేయడానికి కొన్ని రోగాలు ప్రవేశపెడుతుంటాడండి. మనం ఆ రోగాల వల్ల మనం సరి చేసుకొని మనం దేవుడితో తిప్పడానికి. అదేవిధంగా నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఆజ్ఞలను మనం పాటిస్తే దేవుడు ఏ రోగాన్ని రానిని అంటున్నాడు అండి. అదేవిధంగా కొన్ని రోగాలు మహిమార్థం కూడా వస్తాయండి. లాజరు చనిపోయి 4 దినాలు అయితే యేసుక్రీస్తు ప్రభు లాజరును బ్రతికించినట్లు చూస్తాము. ఇక్కడ దేవుడు మహిమార్థమే ఆయన చేశాడు. అదేవిధంగా ఇక్కడ కొన్ని రోగాలు మనమే తెచ్చుకుంటామండి. కొన్ని రోగాలు ఎగ్జాంపుల్ వర్షం పెద్దవాళ్ళు చెప్తారంటారు, వర్షం వస్తుంది పోవద్దన్నా కానీ మనం వాళ్ళ మాట వినకుండా వెళ్తాము. వెళ్ళడం వల్ల జ్వరాలు, జలుబు, దగ్గు మనకు వస్తాయి. అదే మనమే రోగం తెచ్చుకున్నాం. అయినప్పటికీ దేవుడు స్వస్థపరిచే దేవుడు అండి. మనం ఎంత తప్పు చేసినా దేవుడు సరే మనల్ని స్వస్థపరుస్తాడు. ఇక్కడ ఇంకొక వాక్యం చూసిన అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే అతని శరీరముకు కలిగిన చేతి గుడ్డలను నడికట్లను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములను కూడా వదిలిపోయాను. ఇక్కడ వాక్యం చూసిన అతని అంటే ఎవరు అంటే పౌలు అండి. పౌలు చేత దేవుడు విశేష అద్భుతాలు చేయించినట్టు మనం చూస్తాము. ఆయన ద్వారా దేవుడు అద్భుతాలు చేసినట్లు చూస్తాము. ఆయన చేతి గుడ్డలను తగిలిన ఎంత హీలింగ్ ఉన్నది చూడండి. స్వస్థపరిచే అభిషేకం అండి. ఇక్కడ గుడ్డల ద్వారా కూడా దేవుడు స్వస్థపరిచినట్లు మనం చూస్తాము. అదేవిధంగా ఇంకొక వాక్యం చూసినట్లయితే అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనను అతని నీడనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. ఇక్కడ చూసినట్లయితే నీడ ద్వారా స్వస్థతలు దేవుడు చేసినట్టు చూస్తున్నాం. ముందు వాక్యంలో చేతి గుడ్డ కర్షిప్ అండి.
చేతి గుడ్డైనను అక్కడ గుడ్డ ద్వారా దేవుడు స్వస్థపరిచినట్టు చూస్తాము. ఇక్కడేమో నీడ ద్వారా దేవుడు పరిచినట్లు మనం చూస్తాము. దేవుడు ఏదైనా చేయగలడండి. ఆయన మీద మనం నమ్మకం ఉంచితే, విశ్వసిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక.